అంటే లక్షల కోట్ల ప్రాఫిట్ అనకి లక్షల కోట్ల ప్రాఫిట్ కాబట్టి ఇక్కడనే గుంజిర్రు స్టూడెంట్స్ అని కూడా చూస్తలేరు. గల్లా పట్టి గుంజుతుర్రు. అసలు ఏంది ఇది? రైట్స్ ఏంది అలా గుంజనికే? మాకు స్టూడెంట్స్ మీద చేయి పెట్టడానికి రైట్స్ ఎక్కడిది? స్టూడెంట్స్ మీద వచ్చి చేయడం రైట్స్ ఏంది అసలు మాట్లాడడానికే? పోలీసు వాళ్ళు ఏమంటారంటే చెప్పండి, మీరు చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు మీ ప్రభుత్వాన్ని? డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నా నేను. అసలు రేవంత్ రెడ్డి శక్తి స్కీమ్ ఎందుకు పెట్టిండు? శక్తి స్కీమ్ వల్ల ఈ డిప్లొమా స్టూడెంట్స్ కి ఏంది యూజ్ ఏంది? అసలు ఈ శక్తి స్కీమ్ ని రద్దు చేయాలి. ఆ జియో నెంబర్ 97 ని ఎందుకు తీసుకొచ్చిండు? ఎస్బిడెట్ కావాలి మాకు. ఎన్ని రోజుల నుంచి ఈ ఎండల ఈడ కూర్చుంటుంటే కనీసం ఆయనకి ఏమన్నా చలనం ఉందా లేదా? అసలు రేవంత్ రెడ్డి ఉన్నారా? ఇన్నే భారతదేశంలోనే ఉన్నాడా? ఇంతమంది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పాలిటెక్నిక్ విద్యార్థి కూడా ఇదే బాధతోనే వస్తారు. మా అమ్మ నాన్నలకు పైసలు ఎక్కువై మమ్మల్ని కాలేజ్ లో జాయిన్ కాలే, ఏం లేక ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళం కాబట్టి ఇక్కడ జాయిన్ చేసి చదువుకోండి బిడ్డ, మంచి జాబ్ సంపాదించండి అని చెప్పి మమ్మల్ని ఇందులో జాయిన్ చేసిరు. అలాంటప్పుడు ఏదో శక్తి స్కీమ్ తీసుకొచ్చి, శక్తి స్కీమ్ వల్ల మాకు ఏంది రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది ఏంది అసలు? ఇప్పుడు ఈ పేద ప్రజల మీద ఇంతగానం చేస్తే రేపు మాట్లాడేది ఎవరు? మేమే. రేపటి భావి పౌరులం మేమే. ఇంకొక 2 సంవత్సరాలలో ఓటేసేది మేమే. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారో గానీ ఉద్యమం చేస్తాం, రోడ్డు మీదకి వస్తాం. అందరికి విద్యార్థులు అంటే వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళతో మనకి ఏమైతుంది అనుకుంటున్నాం? కొన్ని వేల మంది, లక్షల మంది విద్యార్థులు ఉన్నాం. రేపు ప్రతి ఒక్కరి ఓటు ఎక్కడ న్యాయం జరుగుతుందో అక్కడనే వేసి చూపిస్తాం. విద్యార్థి పవర్ ఏందో చూపిస్తాం. మాకు మాత్రం ఈ ఎస్బిడెట్ కావాలి. శక్తి అనేది వద్దు. వచ్చే వరకు శక్తి రద్దు చేసే వరకు ఇట్లనే చేస్తాం, ఇదే చేస్తాం. ఏమన్నా గానీ ఏంది పోలీసులు వచ్చి మమ్మల్ని ఏమన్నా అంటే పోలీసులు బెదిరిస్తున్నారంట. నిజంగా బెదిరిస్తున్నారా పోలీసులు? సార్ బెదిరిస్తున్నారు. అసలు మేము శాంతియుతంగానే మేము మా యుద్ధం చేసుకుంటున్నాం. మాకు కావాల్సింది ఏంది? మాకు ఈ శక్తి స్కీమ్ అనేది వద్దు, మా ఎస్బిడెట్ మాకు కావాలి. అలాంటప్పుడు మేము మా శాంతియుతంగా చేసుకుంటున్నప్పుడు కేసులు పెట్టుకుంటా, మీ మీద కేసు, మీ ఏజ్ అంతా అమ్మా అని అడుగుతున్నా. ఒకవేళ మా ఏజ్ ఉంది, 18 ఉంది, ఏం చేస్తారు? కేసులు పెడతారా? ఓకే, మీరు ఇప్పుడు గవర్నమెంట్ చేతులు ఉన్నారు కాబట్టి కేసులు పెడతారు. అప్పుడు జీవితం వాళ్ళ పిల్లలు లేరా? పోలీసులకు పిల్లలు లేరా? ఒకవేళ అదే ఆయనకే 18 సంవత్సరాల కూతురో బాబో ఉంటే అదే పాలిటెక్నిక్ కాలేజ్ లో చదివితే ఆ అబ్బాయి పైన కేసు పెడతా అంటే పోలీస్ గారు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అందుకని చెప్తున్నా, పోలీసులైనా ఎవరైనా న్యాయంగా పేద ప్రజల కోసమే, ఎవరైనా ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా, లెక్చరర్ ఎవరైనా సరే, టీచర్ అయినా విద్యార్థుల కోసం, మన భవిష్యత్తు కోసం, మన భారతదేశం బాగుపడాలి, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి. ఇది మాత్రమే కావాలి. మాకు మాత్రం ఎలాంటి శక్తి స్కీమ్ వద్దు. మాకు ఎస్బిడేటే కావాలి. శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఏం చేస్తారు? స్టూడెంట్స్ అంతా కలిసి ఏం చేస్తారు? ఏం చేస్తామో చూపిస్తాం. ఒకవేళ ఆయన శక్తి స్కీమ్ అట్లనే ఉంటది, మేమేం చేయం, మీరు ఇట్లనే ఉండండి అంటే మేము ఏం చేస్తామో చూపిస్తాం. ఉస్మానియా యూనివర్సిటీలా విద్యార్థులే కదా చేసింది. అప్పుడు తెలంగాణ వచ్చిందా రాలేదా? అట్లనే చేసి ఇప్పుడు చూపిస్తాం. వస్తుందా రాదా చూపిస్తాం. స్టూడెంట్ అప్పుడు పెట్రోల్ పోసుకొని ఎన్ని రోడ్ల పైన వంటలు వండుకొని ఎన్ని రోజులు చేసారు వాళ్ళు? మా వల్ల కాదా? మేము చేస్తాం. ఎట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి యుద్ధం స్టార్ట్ అయిందో విద్యార్థుల నుంచి, అప్పుడు మేము చిన్నపిల్లలం, మాకు తెలియదు కానీ చూసినాం ఇట్లుంటది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వీళ్ళందరి వల్ల వచ్చింది. అదే విధంగా మేము చేస్తాం. మా గురించి మేము పోరాడతాం. మా వల్ల మాకు రేపు తెలంగాణ ప్రజలకైనా, మా అమ్మ నాన్నలకైనా, రేపు సమాజానికైనా మంచి కావాలి. చెడుని మేమేం కోరుకుంటాం. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడున్నా సరే ఆ స్కీమ్ రద్దు చేసి అందరినీ ఒక న్యాయబద్ధంగా మంచిగా ప్రభుత్వం న్యాయంగా పని చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు చెప్పండి, ఏ ఇయర్ మీరు? ఫస్ట్ ఇయర్. మరి ఈ శక్తి స్కీమ్ మరి ఇప్పుడు మీరు మొన్న 10th అయిపోయి ఇందులోకి వచ్చిండ్రు. ఇప్పుడు మరి మీరు బీటెక్ చేయాలంటే మళ్ళీ ఇంటర్ చేయాలి కదా, ఎట్లా మరి? బీటెక్ చేయాలంటే మళ్ళా ఫస్ట్ ఇంటర్ చేసినాక తర్వాత మళ్ళీ బీటెక్ ఫస్ట్ మళ్ళీ ఇటు 3 సంవత్సరాలు పోతాయి. మళ్ళీ అటు మళ్ళీ బీటెక్ చేయాలంటే కూడా మళ్ళీ ఇటు మళ్ళీ ఇటు వేస్ట్ అయితే అటు వేస్ట్ అవుతాయి కదా. మళ్ళీ ఈ స్కీమ్ మాకు వద్దు, అసలు రిమూవ్ చేయాలి. ఈ స్కీమ్ ఈ 1927 మాకు అసలే వద్దు. మాకు ఇప్పుడు పాత స్కీమ్ ఎలా నడుస్తున్నదో ఇట్లనే నడవాలి. ఇంకా మా స్టూడెంట్స్ వాళ్ళకి ఇక్కడ రోడ్ మీద మొత్తం అంతా 3-4 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఎవరు మాకు పట్టించుకుంటలేరు. నీళ్లు ఏం ఇస్తలేరు, మంచి నీళ్లు కూడా అసలు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు శక్తి స్కీమ్ వద్దు అన్న, మేము అడగలే శక్తి స్కీమ్ కావాలని. జియో నెంబర్ 97 అని తెచ్చారు. మాకు అది వద్దు. మాకు ఎప్పటి నుంచో ఎస్బిడేట్ ఉంది, దాన్ని డెవలప్ చేయండి అంతే.
మాకు వద్దు శక్తి ఇట్లానే అది కనుక ఒకవేళ అప్లోడ్ అయింది అనుకో మేము ఏం చేయాలో చేస్తాం, స్టూడెంట్ పవర్ ఏందో చూపిస్తాం. సెక్యూరిటీ ఆయనకు కావాలంటే ఇండస్ట్రియల్ డెవలప్ చేయమనండి, మాకు జాబ్స్ ఇప్పించడానికి ట్రై చేయమనండి. శక్తి స్కీమ్ తెచ్చి మాకు ఇప్పుడు సర్టిఫికేట్ మీద శక్తి స్కీమ్ ఇప్పుడు స్కిల్ ఇండియా అని పడుతుంది, అప్పుడు మాకు వాల్యూ ఉండదు. ఎస్బిటేట్ అని పడితే కొంచెం వాల్యూ ఉంటుంది మాకు, జాబ్స్కి కొంచెం మాకు మనీ ఎక్కువ వస్తాయి. మేము ఎక్కడెక్కడ నుంచో వచ్చి చదువుకుంటున్నాం, ఇక్కడ కొంచెం జాబ్ కావాలనే ఇప్పుడు ఆయన స్కిల్ అదే శక్తి అని తెచ్చిండు. మళ్ళీ ఈ 3 సంవత్సరాలు చదవాలి, ఇంటర్ 2 సంవత్సరాలు చదవాలి, మళ్ళీ బీటెక్ 4 years 9 years 6 years అయిపోయి 9 years చదవాలి. అప్పుడు మాకు ఇట్లా ఫలితం ఉండదు కదా, అందుకే శక్తి స్కీమ్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయన సీఎం ఎక్కడో లండన్లో ఉన్నాడు, మా బాధలు విన్నాడు, లండన్కి వెళ్ళిండు. ఇక్కడికి వస్తే మాట్లాడితే మా బాధలు తెలుసుకోవాలి కదా, ప్రజల బాధలు ఒకటే, స్టూడెంట్స్ బాధలు ఇట్లా తెలుసుకోవాలి. చేస్తున్నామని చెప్పి అడగ బండ్లు తీసుకొచ్చిరు అంటే మేము ప్రొటెస్ట్ చేయడం తప్ప? మమ్మల్ని తీసుకుపోదామని చెప్పి తీసుకొచ్చిరా? బండ్లు ఎందుకు తీసుకొచ్చిరు? మేము మా కోసమే కదా మేము పోరాటం చేస్తున్నాము. మరి బండ్లు తీసుకొచ్చి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారు పోలీసు వాళ్ళు? ఏం చేద్దాం అనుకుంటారు? పోలీసు వాళ్ళకి ఏమని చెప్పి తీసుకొచ్చిరు? కథ మీ అడిగి పోవాలా, ఎవరినో కొన్ని గల్ల పట్టుకోవాలా, గుంజుకోవాలా, వ్యాన్లు వేయాలా, అదే నాన్న మేము చేసేటిది. పట్టుకుంటున్నాం గల్లలు పట్టుకొని చేస్తున్నాము, మేము అంత తప్పేం చేస్తున్నాము? మేము మా కోసమే కదా మేము పోరాడుతున్నాము, మా ఫ్యూచర్ కోసమే కదా. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి 50+ ఉన్నాడో ఎంత ఉన్నాడో ఆయన ఏజ్ ఆయనకే రాదు తెలవాలి, కానీ ఇప్పుడు ఆయన సగం లైఫ్ యూజ్ చేసుకోండు. మేము ఇప్పుడు మా లైఫ్ మేము ఎంజాయ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మా లైఫ్ కోసం మేము మంచిగా చదువుకొని మంచి జాబులు తెచ్చుకొని మేము కూడా మా పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి, మేము కూడా మ్యారేజ్ చేసుకొని మా పిల్లలను మంచిగా చూసుకోవాలని మాకు ఉంటుంది కదా. ఇప్పుడు ఇట్లా వ్యాన్లు తీసుకొచ్చి మమ్మల్ని పిఎస్కి తీసుకుపోతారా? గల్లలు పట్టుకుంటారు, ప్రొటెస్ట్ చేస్తుంటే మమ్మల్ని పట్టుకుంటారు. మమ్మల్ని ఏం చేద్దామని చెప్పి బట్టలు చింపేస్తారు. ఏం చేద్దాం అనుకుంటారు? మొన్ననేమో ఎక్కడనో గొంతు చంపుతారా? ఇంకొక స్టూడెంట్ ఏమో లాఠీ చార్జ్ చేసిరు, కాళ్ళు ఇరగొట్టిరు. ఏం చేద్దాం అనుకుంటారు? రైట్ ఎట్లున్నది, స్టూడెంట్స్ నాన్నకి రైట్ ఎట్లున్నది? చెయ్యొద్దు అసలు, మా మీద అసలు చెప్తుర్రు రోడ్ల మీదకి రావద్దని. మేము 2 రోజులు 3 రోజుల వారం నుంచి ఇండే కూర్చుంటున్నాం. వాళ్ళు చెప్పినట్టు ఒక్కసారి కూడా లోపలికి ఎక్కలే, ఆడి వరకు రాలే. వాళ్ళ మాట మేము కూడా గౌరవించినాం కాబట్టి వేరే డిస్ట్రిక్ట్లలో మీరే చూస్తున్నారు ఎట్లుందో. ఈడొక్కటే ఇంకా మేము రోడ్ల మీదకి ఎక్కలే. వేరే కాలేజీలో అయితే హైవేలు కూడా బంద్ చేసి ఉన్నాయి. మేము వాళ్ళ మాట విని మేము కూడా వాళ్ళు చెప్పినట్టు ఇంకా వాళ్ళు ఏమంటారు అంటే లోపలనే వేసుకోమంటారు. లోపల వేసుకోవాలంటే ఇప్పుడు ఇది లోపలికి ఉంది, ఎవరికి అర్థమవుతుంది? మీకు ఇప్పుడు వీడికి వస్తేనే అర్థమవుతుంది. రోజు వేరే ఇప్పుడు అంటే ఇది వచ్చింది కాబట్టి మాకు అర్థమవుతుంది. రోజు వచ్చే ఛానల్ అసలు అది ఇన్స్టాగ్రామ్ వరకు వస్తాయేమో, మేము ఇంతవరకు న్యూస్లో వచ్చినట్టు ఛానల్ చూడలేదు. మీరు వచ్చారు కాబట్టి అది న్యూస్లో వస్తుందేమో, రాత్రి తెలియదు. వాళ్ళు చెప్పిరని చెప్పి మేము ఇంతవరకు మాత్రాన న్యూస్ లో వచ్చినా కూడా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో నాకు డౌటే. ఎందుకంటే మా కాలేజ్ ఒకటే కాదు, తెలంగాణ మొత్తంలో వేస్తుంది. తెలంగాణలో మొత్తంలో అన్ని కాలేజీలు న్యూస్లకి ఎక్కుతున్నాయి. మరి ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి? ఏమి చేస్తుండు? పిల్లలని ఏమి చేద్దాం? ఆయన ఎంజాయ్మెంట్ ఆయన చేస్తుండు, మంచిగా పంటుండు, తింటుండు, తాగుతుండు, ఊగుతుండు. మేము ఎండలో కష్టపడాలా? చదువుకోవద్దా? ప్రొటెస్ట్లు చేస్తామంటేనేమో ఇట్లా వ్యాన్లు తీసుకొచ్చి భయపెడుతురా మాకు. ఏమంటున్నారు? మిమ్మల్ని బెదిరిస్తున్నారా? బెదిరిస్తారు, చేయొద్దు ధర్నా అంటారు. శాంతియుతంగా